ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీరామాయ నమః. సభాపర్వంలో మరి శిశుపాలుడు అగ్ర పూజకు శ్రీకృష్ణుడు తగినవాడు కాదని చెప్పేసి ఆయన చేసినటువంటి చర్యలేమీ ఆశ్చర్యకరం కాదు, వాటిని సమర్థిస్తున్న మీరు కూడా అంత ఆశ్చర్యపడాల్సిన పని లేదు అని చెప్పేసి భీష్ముడిని, తర్వాత శ్రీకృష్ణుడిని, పాండవుల్ని అందరినీ కూడా దూషిస్తాడు. తర్వాత అతనికి అదనపు చేతులు ఉంటాయి, మూడవ కన్ను ఉంటుందన్నమాట. అది ఎవరి ఒడిలో కూర్చుంటే అప్పుడు ఆ చేతులన్నీ తెగిపోతాయో వాళ్ళు ఇతన్ని చంపేస్తారు అని చెప్పేసి అతనికి ఉంది. ఆకాశవాణి చెప్పడం అనేటువంటి జరిగింది. ఒకసారి కృష్ణుని వడలో ఉంచిన వెంటనే అదనపు చేతులు రెండు తెగిపోయినాయండి. తర్వాత నుదిటి మీద కన్ను కూడా అణిగిపోయిందండి. కృష్ణుని మీద ఒడిలో ఉంచిన తర్వాత ఆ విధంగా జరిగిందండి. ఈ దృశ్యం చూసి భయపడి మేనత కృష్ణుడిని కోరింది. కృష్ణ, భయముతో ఆర్తులైన నాకు వరం ఇవ్వాలి అని అడిగింది. నువ్వు ఆర్తులకు ఆశ్వాసాన్ని, భీతులకు అభయవాన్ని ఇస్తావు కాబట్టి ఈ మాట విని కృష్ణుడు ఇలా అన్నాడు, అత్త భయపడకు, నా వల్ల నీకేమీ భయం లేదు, నీకేం వరం కావాలో నేనేం చేయాలో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు నాకు శక్యమైనా కాకపోయినా నీ మాటను నెరవేరుస్తాను. శ్రీకృష్ణుడు ఈ మాట విని ఆమె కృష్ణునితో ఇలా అంది, ఈ శిశుపాలుడు అవరోధాల కోసం అపరాధాలను నా కోసం క్షమించు అని అడిగాడు. వీడు ఎంతో నిన్ను దూషించినాడు, అనేక రకాలుగా పాండవులను దూషించినాడు, భీష్ముడిని దూషించినాడు, కాబట్టి ఈ అపరాధాలను మన్నించు అని చెప్పేసి కోరుతా ఉంది. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అత్త వీని అపరాధాలు 100 వరకే క్షమించదగినవి, వధింపదగిన పుత్రుని కోసం నువ్వు మనసులో దుఃఖించవద్దు. పరమాత్ముడు కూడా అంతే, ఒక స్థాయి వరకు పరమాత్ముడు వెయిట్ చేస్తాడు అందరికీ కూడా. ఒక స్థాయిని మించితే పరమాత్ముడు వాళ్ళని ధ్వంసం చేస్తాడు, నాశనం చేస్తాడు. ఒక్కోసారి సమాజమే అనుకుంటుంది వీడు ఎప్పుడు నాశనం అయిపోతాడు అని చెప్పేసి. ఆ విధంగా అందరి చేత గుర్తించబడతాడు. ఈ చెడ్డ చేసే దాంట్లో అందరి చేత వాడు గుర్తించబడతాడు. వాడు పోతే పండుగ చేసుకుంటారు ఒక్కోసారి ఖచ్చితంగా. అట్లా భగవంతుడు కూడా చెప్తా ఉన్నాడు, కొన్ని తప్పుల వరకే క్షమిస్తాడు. ఎందుకంటే కర్మ ఫలితం వల్ల అనేక తప్పులు చేయడం అనేటువంటి సహజంగా ఉంటుంది. వాటిని క్షమించదగినటువంటి వాడే పరమాత్ముడు అని మనం చెప్పవచ్చు. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని విపరీతమైనటువంటి తప్పులను మనం చేస్తే భగవంతుడు ఏదో రకంగా మృత్యు రూపంలో మనల్ని తీసుకొని పోతాడు అనేటువంటిది ఎన్నో సంఘటనలు జరగడం అనేటువంటి జరిగింది. కాబట్టి భీష్ముడు ఇలా అన్నాడు, ఇది జరిగింది అందుచేత మందబుద్ధి అయిన శిశుపాలుడు గోవింద వరముతో గర్వించి నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. ఈ విధంగా యుద్ధానికే పిలుస్తున్నాడు వాడు నన్ను. కాబట్టి 100 తప్పుల వరకు క్షమిస్తాను, 100 తప్పులు దాటితే వాడు వధించదగిన వాడే, వేరే కానే కాదు అని చెప్పినాడు. భీష్ముడు ఇలా అన్నాడు, ఈ తేజరాజు శ్రీకృష్ణుని ఆహ్వానించడం నిజంగా వీనికి బుద్ధి లేదు. ఇది తప్పకుండా జగన్నాథుడైన శ్రీకృష్ణుని నిశ్చయమే. ఇది నిశ్చయం. ఇంకా కొంతమందిని సంహరించడం అనేటువంటిది నిశ్చయంగా ఉంటుంది కాబట్టి వాడు ఆ విధంగా ప్రవర్తించడం కూడా జరుగుతుంది. ఒక పరమాత్మని దూషిస్తున్నాడంటే వాడి కర్మ ఫలితమే. ఇంకా చూడండి, చాలామంది ఉన్నారు మన సమాజంలో కూడా కనపడతారు. భగవంతుడు ఉన్నాడా, ఇది చూపించు అంటారు, ఇది చూపించు, ఇట్లా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అనేక మంది ఈ విధమైన తర్క వితర్కాలు చేస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి తర్కాలతో ఈ విధంగా కర్మ ఫలితము ఆ విధంగా వాడికి నిశ్చయం అయిపోయింది. ఇంకా 100 తప్పులు చేయడానికి వాడు నిశ్చయించుకున్నాడు. శ్రీకృష్ణునితో చంపదగిన వాడు అవుతున్నాడు. కాబట్టి
ఒక అమ్మాయి పొద్దున్నే వాట్సాప్ అంతా చూసుకుంటా ఉందంట, వాళ్ళ అమ్మని బెదిరిస్తూ ఉందంట, ఏం కనపడిన దేవుని కోసం ఏళ్ళ మొక్కుతున్నావు నువ్వు, నాకు డిస్టర్బెన్స్ చేస్తున్నావు అంటూనే వాళ్ళ అమ్మ అన్నంట, కనపడిన గాలిని ఎందుకు పీలుస్తున్నావు, ముక్కు మూసుకొనిందంట. కనపడిన గాలిని ఎందుకు పీలుస్తానో ముక్కు మూసుకొనిందంట. అప్పుడు సరిపోయింది, ఊరికే ఉంది. అప్పుడు మరి కనపడిన గాలిని ఎందుకు పీలుస్తున్నావు మరి, ముక్కు మూసుకోకూడదా మరి? ముక్కు మూసుకుంటే మేమంతా ఇంటికి పోవాల్సి వస్తుంది స్నానాలు చేసే. కాబట్టి ఆ విధంగా అవుతుంది లాస్ట్కి. కాబట్టి నీ కనపడుకుంటే మాత్రం ఇప్పుడు కొంతమంది అప్పించిన వాళ్ళు కనపడరు, అప్పిపించుకున్న వాళ్ళు కనపడరు, ఇంట్లోనే ఉంటారు వాళ్ళు, బయట వద్ద లేదని చెప్తుంటారు వాళ్ళు. అంత మాత్రం చేత వాళ్ళు కనబడకుండా ఉంటారా? అట్లా అనమాట. కాబట్టి ఆ విధంగా శిశుపాలుడు భీమసేన నన్ను ఆక్షేపించడం కాల పరీత బుద్ధి అయి కలంకుడు అయిన వీనికే చెల్లింది, కానీ లేకపోతే నన్ను ఈ భూమి మీద మరో రోజు ఎవడైనా అధిక్షేపించగలడా అని అంటున్నాడు. వీడు భీష్ముణ్ణి ఇది చేస్తున్నాడు, భీష్ముణ్ణి కూడా అవమానిస్తున్నాడు అనేక రకాలుగా. ఈ శిశుపాలుడు స్వయంగా శ్రీహరి తేజోంశమే, అందుకే వీనిని ఈ హరి మళ్ళీ తనలోకి లాక్కుంటాడేమో. భీష్మునికి జరగబోయేటువంటి కథ తెలుస్తూ ఉంది. వీడు శ్రీహరి తేజో అంశమే, వీడు శ్రీహరి తేజో అంశమే. కాబట్టి అందుకే వీనిని శ్రీహరి మళ్ళీ తనలోకి లాక్కుంటాడేమో. ఎందుకంటే ఈ రాక్షసులందరూ కూడా శ్రీహరి అంశతోనే వాళ్ళు వచ్చినారు బయటికి. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వాళ్ళని వాళ్ళు కోరుకున్నారు. ఆ విధంగా మేము కోపంతో ఉంటాము, అసూయతో ఉంటాము. ఎందుకంటే భగవంతుడిని కొంతమంది భయంతో పట్టుకుంటారు, కొంతమంది భక్తితో పట్టుకుంటారు, కొంతమంది ప్రేమతో పట్టుకుంటారు. ఇప్పుడు గోపబాలకులందరూ ప్రేమతో పట్టుకున్నారు, కంసుడు భయంతో పట్టుకున్నాడు, వీరు విరోధముతో పట్టుకున్నాడు, కొంతమంది పాండవులు భక్తితో పట్టుకున్నారు. ఇట్లా భగవంతుడిని అనేక రకాలుగా పట్టుకుంటూ ఉంటారు. సో అది వాళ్ళ ఫలితం అనేటువంటిది ఆ విధంగా వస్తుంటుంది. అదే మరి రెండో వంశం కదా, మూడో వంశం దంతవక్రుడు శిశుపాలుడు ఇద్దరిది. అందుకే మనందరినీ లెక్క చేయకుండా పెద్ద పులిలా గర్జిస్తున్నాడు ఈ శిశుపాలుడు. అక్కడ ఉండేటువంటి పెద్దల్ని ఎవరిని లెక్క చేయడం లేదు, ధర్మరాజుని లెక్క చేయడం లేదు, ధర్మరాజుని తప్పుపడుతున్నాడు, ఆ తర్వాత భీష్ముడిని తప్పుపడుతున్నాడు, దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని కూడా తప్పుపడుతున్నాడు. దుర్యోధనుడు పిలిచినారు లేదు, పిలిచింటారేమో ఉన్నాడా, వైశంపాయనుడిలా అన్నాడు. అయినా శిశుపాలుడు భీముని మాటలు సహించకుండా కోపంతో మళ్ళీ భీష్మునికి సమాధానం ఇచ్చినాడు. భీష్మా, నువ్వు సదా పూనుకొని శ్రీకృష్ణుని స్తుతిస్తున్నావు. కృష్ణుని ప్రభావం మా శత్రువుల మీద ఉండుగాక. నీకు ఇతరులను పొగడాలనే మనసు ఉంటే ఈ జనార్దన్ విడిచి ఇతర రాజులను ప్రశంసించు. నువ్వు ఇతన్ని పొగడాలనుకుంటే ఇతన్ని వదిలేసి చాలామంది ఇక్కడ రాజులు ఉన్నారు, వాళ్ళందరినీ ప్రశంసించవయ్యా, ఎప్పుడు శ్రీకృష్ణుని పొగుడుతానే ఉంటావు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇదిగో ఈ దురద దేశపు రాజును స్తుతించు, రాజులలో ఉత్తముడైనటువంటి బాహ్లికుడిని స్తుతించు. బాహ్లికుడు ఇతడు పుట్టినప్పుడు భూమి బ్రద్దలైంది. అదేవిధంగా భీష్మ, ఇదిగో కర్ణుని స్తుతించు, ఇతడు అంగ దేశాలకు రాజు, బలంలో ఇంద్ర సమానుడు, పెద్ద పెద్ద దివ్య ధనస్సులను ఎక్కువ పెట్టగలడు. అంతమంది కర్ణుడు ఉన్నాడు ఇక్కడ, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వీని ఈ కుండలాలు సహజమైనవి, దేవ నిర్మితమైనవి, కవచం కూడా అటువంటిదే. లేత సూర్యుని కాంతితో విరాజిల్లుతున్నాడు ఈ కర్ణుడు. మరి ఈయన్ని స్తుతించయ్యా, ఈయన గొప్పవాడు కదా. ఇదిగో ఇంద్ర సమానుడైన భీముడు, ఇతను దుర్జయునుడైనటువంటి జరాసంధుని బాహుయుద్ధంలో చంపడం కాదు, చీల్చి పారేసినాడు. మరి భీముడిని ఒకసారి స్తుతించు. తల్లి కొడుకులు మహారథులు అయినటువంటి ద్రోణ అశ్వత్థామలను పొగడు. వీరు విప్రోత్తములు, ద్రోణుణ్ణి అశ్వత్థామని పొగడు. వీళ్ళందరూ కూడా వీళ్ళు అస్త్ర విద్యను నేర్పించినారు పాండవులకి అందరికీ. వీళ్ళు గొప్పవాళ్ళు కదా. బాహ్లికుడు వచ్చేసి రాఘవేంద్ర స్వామి అవతారంలో వచ్చాడు, కౌరవుల్లో ఉంటాడు. అదేవిధంగా వీరిద్దరిలో ఎవరి కోసం
వచ్చిన చరాచరమైన ఈ భూమినంతటినీ నిశ్శేషం చేయగలరని నా అభిప్రాయం. ద్రోణునితో అశ్వత్థామతో సమానంగా యుద్ధం చేయగల రాజు ఇంతవరకు చూడలేదు. మరి నువ్వు వారిద్దరినీ మాత్రం పొగడవు. ద్రోణుని అశ్వత్థామతో సమంగా యుద్ధం చేయగల రాజు ఇంతవరకు ఎవరు లేరు. మరి నువ్వు వారిద్దరినీ మాత్రం పొగడవు. సాగర పర్యంతమైన ఈ భూమి మీద దుర్యోధనతో సమానమైన భుజ పరాక్రమం గల రాజోత్తముడు చూడలేము. అతను కూడా పెద్ద రాజోత్తముడే. అలాగే స్థిర విక్రముడైనటువంటి సైంధవుడు, కింపురుషులకు ఆచార్యుడై ప్రసిద్ధ పరాక్రమం గల ద్రుమునుడు, అంతే వారిని వదిలి నువ్వు కేశవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నావు ఎప్పుడు అని చెప్పేసి ఆ విధంగా చేస్తున్నాడు. వృద్ధుడు, భరత వంశానికి గురువైన కృపాచార్యుని వదిలి కృపాచార్యుని పొగుడుతున్నావా, కృపాచార్యుని వదిలేస్తున్నావు. ఇట్లా అందరినీ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వదిలేస్తున్నావు. ధనుర్ధారి అయిన పురుషుల్లో ఉత్తముడు, మహాపరాక్రమవంతుడైన రుక్మిణి వదిలి కేశవుణ్ణి ప్రశంసిస్తున్నావు. రుక్మి అనేటువంటి వాడిని వదిలేసినావు. అలాగే మహాబలాక్రమశాలి అయినటువంటి భీష్మకుని రాజైన దంతవక్రుడు, భగదత్తుడు, జయసేనుడు, మగధరాజు, సహదేవుడు, విరాటుడు, ద్రుపదుడు, శకుని, అవంతిరాజులు, పాండ్యరాజు, శ్వేతుని, ఉత్తరుని, మహాబాగుడు, శంకుని, అభిమానవంతుడు, పరాక్రమశాలి అయిన ఏకలవ్యుడు, మహారథుడైనటువంటి బలశాలి అయిన కళింగరాజును వదిలి కేశవుణ్ణి ఎందుకు ప్రశంసిస్తున్నావు, సూచిస్తున్నావు? ఇంతమంది గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప గురువులు, గొప్ప గొప్ప వీరులు ఇక్కడంతా కూడా సమావేశమైతే ఒక శ్రీకృష్ణుని మాత్రం నువ్వు సూచిస్తూ ఉన్నావు, ప్రశంసిస్తూ ఉన్నావు ఎందుకు అని అడిగినాడు. నువ్వు పొగడాలని ఉంటే భీష్మ, శల్యాదులైనటువంటి రాజులు ఉన్నారు కదా, వారిని ఎందుకు స్తుతించవు? ధర్మవేత్తలు పూర్వం చెబుతూ ఉండగా నువ్వు వినలేదు కాబోలు నేనేమి చేయగలను? ఆత్మనింద, ఆత్మస్థుతి, పరనింద, పరస్తవం ఈ 4 పనులు సజ్జనులు ఎన్నటికీ చేసి ఉండరు. ఆత్మనిందను చేసుకోకూడదు, ఆత్మస్థుతి చేసుకోకూడదు, ఆత్మనింద, పరనింద చేయకూడదు. ఎవరిని పరనింద చేయకూడదు. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి అందరూ కూడా వ్యాఖ్యానిస్తారు. కాబట్టి పరనింద అనేటువంటిది చేయకూడదు. అదేవిధంగా ఆత్మస్థుతి, మనల్ని మనం పొగుడుకోకూడదు, మనల్ని మనం నిందించకూడదు కూడా, మనల్ని మనము తక్కువగా అంచనా వేసుకోకూడదు ఎప్పుడు కూడా. ఆ విధంగా ఈ 4 పనులు సజ్జనులు ఎప్పుడు కూడా చేసి ఉండరు. కాబట్టి స్తుతింపరాని కేశవుణ్ణి నువ్వు మోహముతో, భక్తితో సృష్టిస్తున్నావు. భీష్మ, నువ్వు చేసిన ఈ పని ఏ రాజు కూడా అనుమతించడం లేదు, సమాధాన పడడం లేదు. నువ్వు చెప్పిన ఈ విధంగా చెప్తున్నావు కృష్ణుని గురించి, ఎవరికి మాకు పెద్దగా సమాధానం లేదు. ఈ విధంగా ఉంది. దుర్మార్గుడైన కృష్ణుడు కంసుని సేవకుడు, అతని గోవులను మాత్రమే రక్షకుడు. వాణిని నువ్వు కేవలం స్వార్థం కొరకు లోకానికంతటికీ అంటగడుతున్నావు. ఈయన గోప బాలకులతో ఆడుకునేటువంటి మామూలు వ్యక్తి, ఆయన్ని నువ్వు దేవుడని స్తుతిస్తున్నావు ఈరోజు అని చెప్తున్నాడు. భరత, నీకు ఈ బుద్ధి సహజంగా లేదు. నువ్వు ముందే చెప్పాను, పులింగ పక్షిలాగా నీ మాటలు చెప్పేదొకటి చేసేదొకటి. పులింగ పక్షిలాగా నువ్వు చేసేదొకటి చెప్పేదొకటి. ఏమి చేసేదొకటి చెప్తుంటావు, చెప్పేదొకటి చెప్తుంటావు. కాబట్టి హిమవత్ పర్వతానికి అటుపక్క బులింగ పక్షి ఉండేది భీష్మ, ఇటువంటి నిందార్హమైన మాటలు చెప్పేది. సాహసం చేయకు అని నిత్యము చెబుతూ ఉండేదట. కానీ అది మాత్రం సాహసం చేస్తూనే ఉండేది. అయినా ఈ విషయం దానికి తెలిసేది కాదు. అది సాహసం చేయొద్దండి అని చెప్పేది, అది మాత్రం సాహసం చేస్తూ ఉండేదన్నమాట. సో ఈ విధంగా పక్షి, బులింగ పక్షి అంటారు. బిహేవ్ చేస్తాడని సాహసం చేయకొని నిత్యము చెబుతూ ఉండేదట. కానీ మాత్రం సాహసం చేస్తూనే ఉండేది. అయినా ఆ విషయం దానికి తెలిసేది కాదు. భీష్మ, సింహము మాంసం తింటుంటే దాని పళ్ళలో ఇరుక్కున్న మాంసం ముక్క అది తినేది. ఎంత అల్పబుద్ధియో చూడు. అంటే దాన్ని కూడా వదిలిపెట్టదు. అది ఎంత అల్పబుద్ధియో చూడు. దానికి ప్రాణాలకు ముప్పని తెలిసే అది అట్లా చేసేది. అలాగే నువ్వు కూడా సరదాగా వాగుతున్నావు. నువ్వంతా వాగుతా ఉన్నావు, ఓకే, ఏదో వాగాలంటే వాగుతున్నావు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రాజులు తలుచుకుంటే నీ జీవితం సంశయమే అని తెలిసి కూడా లోకము ద్వేషించే పనులు చేస్తున్నావు. నీ వంటి వాడు ఎవడున్నాడు అని భీష్ముడిని మళ్ళీ తగులుకున్నాడు. వీడు భీష్ముడిని మళ్ళీ 3వ సారి మళ్ళీ తిడుతున్నాడు.
మొత్తం వైశంపాయనుడు ఇలా అన్నాడు, రాజా శిశుపాలుని పరుషవాక్యాలు విని భీష్ముడు శిశుపాలుడు వింటూ ఉండగా ఇలా అన్నాడు, ఆహా, నేను ఈ రాజుల దయ వల్ల జీవిస్తున్నానట. ఏం మాటలు! నేను ఈ రాజులందరికీ గడ్డి పరకతో సమానంగా లెక్క చేయను. రాజులందరినీ గడ్డి పరకతో సమానంగా కూడా లెక్క చేయను. ఇక్కడ ఉండే రాజులందరూ కూడా. భీష్ముడు అలా అనగానే కొంతమంది కోపం వచ్చింది. వీళ్ళెవరు గడ్డిపోచుతో కూడా సమానం కాదని అనేసినాడు ఎవరు? భీష్ముడు. ఇట్లా అంటూనే కొంతమంది కోపం వచ్చింది, కొంతమంది సంతోషించినారు, కొంతమంది అసహించుకున్నారంట అక్కడ రాజులందరూ కూడా. భీష్ముని మాటలు విని కొంతమంది ఇలా అన్నారు, ఈ వృద్ధ భీష్ముడు ఇలా గర్వంతో అనరాదు, అది చమార్హం కాదు. ఈ వృద్ధుడైనా ఈ విధంగా అనడం అనేటువంటి చమార్హం కాదు, ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు అంటున్నారు. ఈ భీష్ముని పశువులాగా అందరూ కలిసి చంపండి, లేదా గడ్డి మంటలో దహించి వేయండి అని ఒక రాజు లేచి అన్నాడు. రాజులు ఈ మాటలు విని కురుపితామహుడు బుద్ధిమంతుడైన భీష్ముడు ఆ రాజులతో ఇలా అన్నాడు, ప్రతి మాటకు సమాధానం చెప్పడం మొదలు పెడితే దేనికి అంతం నాకు కనబడదు. అందుచేత రాజులారా చెప్పేది వినండి. మీ అందరి తల మీద నేను పాదం పెట్టాను. పశువులాగా నన్ను చంపుతారో గడ్డి మంటతో నన్ను దహిస్తారో చేసుకోండి. ఏమన్నాడు? మీ అందరి తల మీద నేను పాదం పెట్టాను. పశువులాగా నన్ను చంపుతారో గడ్డి మంటతో నన్ను దహించి వేస్తారో చూసుకోండి. మేము పూజించిన కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు. మీ బుద్ధి మరణానికి త్వరపడుతూ ఉంటే ఈ చక్ర గదాధరుడైన శ్రీకృష్ణుడిని యుద్ధానికి ఇప్పుడే పిలవండి. యుద్ధంలో పడిపోయి కృష్ణుని దేహంలో ప్రవేశించండి. ఇక్కడే ఉన్నాడు శ్రీకృష్ణుడు. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే కృష్ణుని యుద్ధానికి పిలవండి. యుద్ధంలో పడిపోయి ఆ కృష్ణుని దేహంలో ప్రవేశించండి. ఆత్మస్వరూపంలో కలిసిపోండి. మహాపరాక్రమశాలి శిశుపాలుడు భీష్ముని మాటలు విని వాసుదేవునితో యుద్ధము చేయాలని అతనితో ఇలా అన్నాడు, జనార్దన, నిన్ను యుద్ధానికి పిలుస్తున్నారు. నాతో యుద్ధము చేయి. పాండవులందరితోనూ నిన్ను ఇప్పుడే చంపుతాను అంటున్నాడు వీడు. నీతో పాటు పాండవులు కూడా అన్ని విధాలుగా వధించదగిన వారే. ఎందుకంటే రాజులందరినీ కాదని పాండవులు నిన్ను అర్చించారు కూడా. నిన్ను అర్చించిన పాండవుల్ని అందరినీ చంపేస్తాం మేము. ఈ పాండవులు రాజైనా కానీ దాసుడైన దుర్మతిని నిన్ను చిన్నతనం నుంచి పూజిస్తున్నారు. కృష్ణ, అనర్హుణ్ణి అర్హునిగా పూజిస్తున్నారు. అందుచేత వారు కూడా వధించదగిన వారే. అనర్హుడు నువ్వు, వాళ్ళు అర్హుడుగా పూజిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వధించదగిన వారే. రాజశాస్త్రులైన శ్రీకృష్ణుడు ఆ శిశుపాలుడు కోపంతో ఇలా గర్జిస్తూ అన్నాడు. శిశుపాలుడు ఇలా అనగానే శ్రీకృష్ణుడు సామవచనాలతో రాజులందరితో అందరి ఎదుట మధురంగా ఇలా అన్నాడు, రాజులారా, వీడు మాకు మిక్కిలి శత్రువు. మా మేనత్త సాత్వకి కొడుకు, సాత్వకుల్లో క్రూరుడు. ఏ అపకారము చేయని వానికి కూడా హితుడు కాదు. వీడు శత్రువే. రాజులారా, మేమంతా ప్రాగ్దోషకపురం వెళ్ళామని తెలిసి మా మేనత్త కొడుకై ఉండి కూడా ఈ క్రూరుడు ద్వారకా నగరాన్ని తగులబెట్టినాడు. ద్వారకా నగరాన్ని రైతవ పర్వతం మీద భోజరాజు క్రీడిస్తూ ఉంటే వీడు వాళ్లలో కొందరిని చంపి కొందరిని బంధించి తన పురానికి వెళ్ళిపోయినాడు. నా తండ్రి అశ్వమేధం చేసి రక్షకులతో గుర్రాన్ని వదిలితే ఈ పాపి యజ్ఞానికి విఘ్నం కలిగించడానికి గుర్రాన్ని అపహరించినాడు అని తప్పులన్నీ చెప్తున్నాడు. సవీర దేశానికి వెళ్ళే తపస్సులైన బబ్రూని భార్యను తనను కోరని దానిని ఇక్కడి నుంచి వెళ్తున్న దాన్ని మోహంతో అపహరించినాడు. ఈ క్రూరకర్ముడు మాయారూపం దాల్చి కరూప దేశాధిపతి కోసం తపస్సు చేస్తున్న తన మేనమామ విశాలరాజు కూతురు భద్రను అపహరించి తీసుకుపోయాడు. నేను హిస్టరీ బయటకు వస్తానంత. మా మేనత్త కోసము ఈ అపరాధ దుఃఖం సహిస్తున్నాను. మా మేనత్తకు మాట ఇచ్చినాను, నేను 100 తప్పుల వరకు వీడిని చంపను అని చెప్పేసి. ఇది దైవవశాత్తు ఇప్పుడే రాజుల సమక్షంలో జరిగింది. ఇక్కడే 100 తప్పులు అయిపోయినాయి. దైవవశాత్తు ఇది జరిగింది. ఇప్పుడు నా మీద ఎంతటి వ్యతిరేకత ప్రదర్శించాడో ప్రత్యేకంగా మీరు చూశారు కదా. ఇంకా పరోక్షంగా ఏమేమి చేశాడో మీకు ఇంతకు ముందే చెప్పాను. ఇవన్నీ పరోక్షంగా చేసినటువంటివి. అనేక మంది భార్యలను అపహరించడము, ద్వారకా నగరాన్ని తగులుబెట్టడము, ఇవన్నీ కూడా చేశాడు వీడు. గర్వితుడైన ఇతడు రాజులందరి సమక్షంలో నా మీద చూపిన వ్యతిరేక క్రమము
క్షమించరానిది. వీడిప్పుడు మరణం కోరుకుంటున్నాడు. ఈ మూఢుడు పూర్వము రుక్మిణిని కోరాడు, కానీ పొందలేకుండా పోయాడు. శూద్రుడు వేదశ్రుతిని పొందలేకపోయినట్లుగా వాసుదేవుని మాటలు విని రాజులంతా శిశుపాలుని నిందించినారు. చాలామంది రాజులు అక్కడ ఉండేటువంటి వాళ్ళు శిశుపాలుని నిందించినారు. వారి నిందావాక్యాలు విని ప్రతాపశాలి అయిన శిశుపాలుడు బిగ్గరగా నవ్విలా అన్నాడు. బిగ్గరగా నవ్వినాడంట. ముందు నాకు ఇస్తానన్న రుక్మిణిని సభలో, అందులో రాజ్యసభలో కీర్తిస్తూ, కృష్ణ నీకు సిగ్గు కలగడం లేదేమిటి? ముందు ఇతరునికి ఇస్తానన్న వనితను సభల్లో, అందులోనూ రాజ్యసభలో గొప్పగా చెప్పుకునేవాడు నువ్వు తప్ప మరొకడెవరు? ఇట్లంతా చెప్పుకుంటారా? నీకు ఇష్టమైతే క్షమించు, లేకపోతే మానుకో. నీ కోపం వస్తే ఏమి, సంతోషం కలిగితే ఏమి? నీ వలన నాకు ఏం జరిగింది? శిశుపాలుడు ఇలా అంటున్నాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు దానవులను సంహరించే చక్రాన్ని మనసులో తలుచుకున్నాడు. సుదర్శన చక్రాన్ని తలుచుకున్నాడు. వెంటనే అప్పుడు చక్రము శ్రీకృష్ణుని చేతిలోకి వచ్చింది. వాక్య విశాదుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉచ్చైస్వరముతో ఇలా అన్నాడు. రాజులారా అంతా వినండి. ఇతని తల్లి వీని 100 తప్పుల వరకు క్షమించమని అడిగింది. నేను సరే అన్నాను. అలాగే 100 తప్పులు ఇప్పటికీ పూర్తి అయినాయి. ఇంతవరకు వాడు వాగినటువంటి అన్నీ కూడా అయిపోయినాయి. అందుచేత మీరంతా చూస్తుండగానే ఇప్పుడు వీడిని చంపుతున్నాను, ఇలా చెప్పి తక్షణమే శ్రీకృష్ణుడి చక్రముతో శిశుపాలుని శిరస్సు ఖండించేసినాడు. ఇప్పుడు మనసులో అనుకుంటూనే ఆ సుదర్శన చక్రం రావడం జరిగింది. మళ్ళీ ఆ కుంతికి ఇచ్చినటువంటి అది 100 తప్పుల వరకు క్షమించి ఆ విధంగా చేసిందన్నమాట. వెంటనే వజ్రాయుధం దెబ్బతిన్న పర్వతం వల్లే శిశుపాలుడు పడిపోయాడు. శిశుపాలుని శరీరం నుంచి సూర్య తేజస్సు వంటి తేజస్సు పైకి రావడం రాజులంతా చూశారు. పద్మనేత్రుడై సర్వలోకాల చేతను నమస్కరించబడవాడే శ్రీకృష్ణునికి వెంటనే ఆ తేజస్సు నమస్కరించి అందులో నుంచి ఒక సూర్య తేజస్సు బయటకు వచ్చిందంట. ఆయన శరీరం నుంచి ఆ సూర్య తేజస్సు బయటకు వచ్చి ఆ శ్రీకృష్ణునిలో కలిసిపోయింది. ఆ తేజస్సు చాలా పురుషోత్తముల్లో కలిసిపోవడం రాజులంతా చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. అంటే శ్రీకృష్ణుని యొక్క బలము, శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని చూసినటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అర్జునుడు విశ్వరూపం చూసి ఎలా భయపడిపోయాడో ఆ విధంగా అందరూ కూడా భయపడిపోయారంట. ఆ విధంగా చూసి అలా శ్రీకృష్ణుడు వధింపబడినప్పుడు మేఘాలు లేకుండా వర్షం కురిచింది. పిడుగులు పడ్డాయి. భూమి అంతా కంపించిపోయింది. అప్పుడు రాజులు కొందరు ఏమీ మాట్లాడకుండా జనార్దన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయినారు. కోపంతో మరికొందరు చేతులు అప్పగించారు. ఇంకా కొందరు క్రోధావేశులై పళ్లతో పెదవులు కొరుక్కున్నారు. కొంతమంది రాజులు చాటుమాటును శ్రీకృష్ణుని ప్రశంసించారు. కొంతమంది క్రోధానికి వసులైనారు. మరికొందరు తటస్థంగా ఉన్నారు. ఏం జరుగుతుందో అని చెప్పేసి వాళ్ళు అక్కడ తటస్థంగా ఉన్నారంట. మహర్షులు, బ్రాహ్మణులు, బలిష్ఠులైన రాజులు అంతా శ్రీకృష్ణుని పరాక్రమం చూసి సంతోషించి ప్రశంసిస్తూ శ్రీకృష్ణుని శరణు వేడాడు. అప్పుడు ధర్మరాజు తమ్ముళ్లతో, వీరుడైన ఈ శిశుపాలునికి త్వరగా అంతిమ సంస్కారం సగౌరవంగా చేయించండి అని ఆజ్ఞాపించినాడు. అన్నగారి ఆజ్ఞను తమ్ముళ్ళు వెంటనే నిర్వర్తించినారు. అప్పుడు ధర్మరాజు రాజులందరి ఎదుట ఈ శిశుపాలుని కుమారుని తేజి రాజ్యానికి పట్టాభిషక్తుని చేయండి అని చెప్పేసి అతని కుమారుని పట్టాభిషక్తుని చేశారు. అలా ధర్మరాజు యొక్క యాగము సమృద్ధిమంతమై ప్రజలకు ప్రీతికరంగా ప్రకాశించింది. అలా యజ్ఞము శుభారంభంతో విఘ్నాలు లేకుండా ధనధాన్య సంపన్నమై బహుపక్షాన్న సంపూర్ణమై కేశవుని చేత రక్షించబడింది. ఆ విధంగా కేశవుడు లేకుండా పోతే అక్కడ వీళ్ళు ఆ యాగాన్ని నాశనం చేయాలనే వచ్చేసినారు వీళ్ళందరూ కూడా. కాబట్టి కేశవుని చేత, అది భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఆ యాగము పూర్తి చేయబడింది. శ్రీకృష్ణుని బుద్ధితో సహదేవుని చేత అమలుపరచబడిన ఈ ఉత్తమమైన యజ్ఞ విధానాన్ని రాజులంతా చూశారు. ఆ యజ్ఞ మంటపంలో ఎన్నో బంగారు తోరణాలు కట్టారు. బంగారు తాళవాద్యాలున్నాయి. అన్నీ ప్రకాశించే సూర్యుని వలె బాసిల్లినాయి. బంగారు తోరణాలతో కూడిన యజ్ఞవాటిక
గ్రహాలతో కూడిన ఆకాశంలా అదంతా కూడా ఆ ప్రాంగణం అంతా కూడా ప్రకాశిస్తూ ఉందంట. ఎన్నో శయ్యలు, ఆసనాలు, విహారాలు, ధనసముద్రమైనటువంటి పాత్రలు, గంగాళాలు అన్నీ కూడా కనబడ్డాయి. విశేషం ఏమిటంటే పాత్రలన్నీ బంగారంతో చేసినటువంటివి. వివిధ భోజన పదార్థాలు, రుచికరమైన భక్ష్యాలు, మధుర పానీయాలు బ్రాహ్మణులకు సదా రాజసేవలకు అందించేవారు. 1,00,000 మంది బ్రాహ్మణులు భోజనం చేసిన పిమ్మట ఒక శంఖం మోగుతుంది. అది సదా మోగేది. అంతమంది అక్కడ భోజనం చేసినారు ఆ యాగంలో. మాటి మాటికి నిరంతరంగా మోగే ఆ శంఖనాదం విని అంతా ఆశ్చర్యపోతున్నారంట. ఒకసారి మోగితే దాదాపుగా 1000 మంది, 1,00,000 మంది భోజనం చేసినారు. అది మాటి మాటికి మోగుతుందంట. అంటే అన్ని లక్షల మందికి అక్కడ భోజన సౌకర్యం. ఇలా భోజన సంతృప్తులైన జనుల్లో పర్వతాల వలె ఉన్న అన్న పురాసులతో, పెరుగు కాలువలతో, నెయ్యి మడుగులతో యజ్ఞవాటిక నిండిపోయిందంట. చూడండి, అక్కడ అన్నము రాసులతో నిండిపోయిందంట. జనులు పర్వతాల వలె ఉన్నారంట. పెరుగు కాలువ తీసినారు పెరుగుకి. అదేవిధంగా నీటికి మడుగు ఉందంట. నెయ్యికి. ఈ యజ్ఞంలో జంబూ ద్వీపంలో ఉన్నవారంతా ఒకే చోట కనిపించినారు. చక్కని మణికుండలాలతో మాల్యాలు ధరించి రాజులంతా కనిపించినారు. వారు వివిధములైన అన్న పానీయాలు బ్రాహ్మణులకు పెట్టారు. ఈ విధంగా ద్విజాతులంతా ఈ యజ్ఞంలో సతతం భుజించి అంతా ప్రీతి ప్రాప్తిని పొందినారు. ఇలా ధనధాన్య సమృద్ధమైన యజ్ఞవాటికను చూసి రాజులందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. ధర్మరాజు యొక్క రాజసూయాగంలో ఋత్వికులు, యాజకులు యథావిధిగా యథాకాలం హోమాలన్నీ చేయించారు. రాజసూయాగంలో వ్యాసుడు, దౌమ్యుడు మొదలైన 16 మంది ఋత్వికులు తమ తమ విధులను యథావిధిగా నిర్వర్తించినారు. ఈ సదస్సుల్లో షడంగ వేత్త కానివాడు లేడు, బహువేదవేత్త కానివాడు లేదు, ప్రతిశీలం లేనివాడు కానీ, ఉపాధ్యాయుడు కానివాడు కానీ, పాపి కానీ, క్షమ లేని అసమర్థుడైన ద్విజుడు కానీ మచ్చుకైనా కనిపించడం లేదు. అందరూ కూడా గొప్ప లక్షణాలు కలిగి ఉండేటువంటి వాళ్ళు ఇందులో ఉన్నారు. సహజంగా కూడా ఆ యజ్ఞవాటికలో కృపణుడు కానీ, దరిద్రుడు కానీ, ఆకలి కొన్నవాడు కానీ, దుఃఖితుడు కానీ కనపడడం లేదు. ఎవరు కూడా లేరు అక్కడ. ఏదో దరిద్రంగా ఏదో అక్కడ ఆ యజ్ఞంలో ఉంటే ఏదో నాకు అన్నపానీయాలు వస్తాయని వచ్చినోడు కాదు ఎవరు కానీ. అదేవిధంగా ఆకలి కొన్నవాడు వచ్చి రాలేదు అక్కడికి. ఏదో నా పాపాలు పోతాయని రాలేదు వాడు, దుఃఖితుడు కానివాడు. ఇలాగ ఎవరు కూడా, అందరూ కూడా సంతోషంగా భగవంతుని యొక్క కైంకర్యంలో వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. రాజశాసనాన్ని అనుసరించి మహా తేజస్వి అయినటువంటి సహదేవుడు ఎల్లప్పుడూ భోజనార్థులకు భోజనం పెట్టేవాడు. యజ్ఞ నిపుణుడైనటువంటి యాజకులు శాస్త్ర విధులతో మీద దృష్టి కలిగి అన్ని పనులను నిత్యము చేసేవారు. వేదవేత్తలైనటువంటి విప్రులు సదా కథా ప్రవచనం చేసేవారు. అందరూ మహాయజ్ఞంలో కథాంతమందు చాలా సంతోషించేవారు. దేవతలు, రాక్షసులు, హెచ్చులు, ఉరగులు, దివ్య మానవులు, విద్యాధరులు వీరి సమూహాలతో నిండి మహాత్ముడైన ధర్మరాజు యొక్క రాజసూయాగము జయప్రదమైంది, శోభాయమానమైంది. గంధర్వగణాలు, అప్సరగణాలు సమూహాలు, దేవముని గణాలు, యక్షులు, కిన్నెర కింపురుషులు గీతాలాపనలు శోభిస్తూ మరో దేవలోకం అనిపించింది ఆ ప్రాంగణమంతా కూడా. నారదుడు, తేజస్వైన తుంబురుడు, విశ్వవసువు, చిత్రసేనుడు ఇంకా ఇతర గీతా విద్వాంసులు యజ్ఞ కర్మాంతరాల్లో పడి అందరూ మనోరంజకం చేశారు. నిత్యము విరామ సమయంలో అంతటా శబ్ద శాస్త్రవేత్తలు ఇతిహాసాలు, పురాణాలు, వ్యాఖ్యానాలు చెప్పేవారు. బేరులు, గోముఖాలు, కొమ్ములు, వేణువులు, శంఖలు వేల కొద్ది వినపడేవి. లోకంలో ఉన్న విప్రులు, వైశ్యులు, శూద్రులు, మేక్షులు, అన్ని వర్ణాల వారు, నానా దేశాల వారు, నానా జాతుల వారు అందరూ కూడా ధర్మరాజు భవనాన్ని నింపేశారు. భీష్మదోనాదులు, దుర్యోధనతో సహా కౌరవులందరూ, వృష్టి వంశస్థులంతా, అన్ని వైపులనున్న పాంచాలులు వచ్చి ఆ యజ్ఞంలో దాసుల వలె తమకు తగినటువంటి పనులను చేసేవారు. రాజా ధీమంతుడైన ధర్మరాజుని యజ్ఞం అలా జరిగింది. అది సోముని క్రతువులాగా ప్రకాశించింది. వస్త్రాలు, కంబెళ్ళు, బంగారు పాత్రలు అంతా ఏ వేళలో అయినా ధర్మరాజు ఇస్తూనే ఉన్నాడు. రాజులిచ్చిన రత్నాలు, ధనరాశులన్నీ ధర్మరాజు విప్రులకు ఇచ్చేశాడు. ఆయన పెట్టుకోలేదు, అన్నీ పనిచేసినాడు.
దాన ధర్మాలు చేసేసాడు. మహాత్ములైన విప్రులకు 1000 కోట్లు ఇచ్చినాడండి. అప్పటికే 1000 కోట్లు, ఇప్పుడు క్యాలిక్యులేటర్ కూడా అందదాలి. 1000 కోట్లు అప్పటికి విప్రులకు మహాత్ములైన విప్రులకు అంటే బ్రాహ్మణులకు 1000 కోట్లు ఇచ్చేసినాడంట. ఏమో మరి 1000 కోట్లు ఇచ్చేశాడు. ఈ విధంగా యజ్ఞము చేయడం మరో రాజు ఎవరికి సాధ్యం కాదు. యాజకులకు అన్ని వేళలా సంతృప్తులు చేశాడు. వ్యాసుడు, దౌమ్యుడు, మహాప్రజ్ఞుడు, నారదుడు, సుమంతుడు, దేముని, పైలుని, వైశంపాయిని, యజ్ఞవల్కుని, కటుని, కలాపుని, మహాజనుని ఇక విప్రులందరూ శ్రద్ధగా సత్కరించి పూజించి ధర్మరాజు ఇలా అన్నాడు. యుధిష్ఠిరుడు అన్నాడు, మీ ప్రభావం వలన రాజసూయాగం ఇలా సంపన్నమైంది. కృష్ణుని ప్రభావం వల్లనే నా కోరిక సంపూర్ణమైంది అని చెప్పేసి భగవాన్ని ఇంకొకసారి నమస్కరించినాడు. తర్వాత యజ్ఞ సమాప్తి. శ్రీకృష్ణుడు దేవేశులైన బలరాముడు, భీష్మాది పురుషోత్తములను పూజించినాడు. అలా రాజసూయ యాగాన్ని పూర్తి చేసినాడు. భగవంతుడు శంకు చక్ర గదా ధరించి శ్రీకృష్ణుడు రాజసూయ సమాప్తి దాకా స్వయంగా రక్షించినాడు. ధర్మరాజు అపవృత్త స్నానం చేసిన తర్వాత రాజసమూహాలంతా ధర్మరాజును చేసి ఇలా అన్నాయి, ధర్మజ్ఞ, దైవానుగ్రహంతో వృద్ధి పొందావు, సార్వభౌముడైనావు, అజామిళ వంశోద్భవన, మీ వంశ ప్రతిష్ట ఈ యాగముతో నువ్వు వృద్ధి పొందించినావు. మీ సత్కారాలు సంతృప్తులతో మేము పరవశమైనాము. ఆ విధంగా మేము మా రాష్ట్రాలకు వెళ్తాం. అనుగ్రహి. రాజులు ఈ మాటలు విని ధర్మరాజు రాజులందరికీ తగినట్లుగా సన్మానించి తమ్ముళ్లతో ఇలా అన్నారు, ఈ రాజులందరూ మన మీద ప్రీతితో వచ్చారు. తమ రాష్ట్రాలకు వెళుతూ నాకు చెప్పడానికి వచ్చారు. భద్రంగా మన పొలమేరు దాకా ఈ రాజోత్తములను సాగనంపండి. అన్నగారి మాటను విని శిరసావహించి ధర్మజ్ఞులైన పాండవులు ఒక్కొక్క రాజును ప్రత్యేకంగా సాగనంపారు. ప్రతాపశాలి అయినటువంటి దుష్టదిమ్ముడు విరాటుని అనుసరించి సాగనంపారు. అర్జునుడు మహాత్ముడుగా మహారథుడైనటువంటి ద్రుపదుణ్ణి సాగనంపినాడు. ఇలా మహాబలుడైన భీముడు భీష్ముణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి సాగనంపాడు. ద్రోణుని, అశ్వత్థామ, సహదేవుడు సాగనంపాడు. రాజా నకులుడు, పుత్రసహితమైన శకుని, ఉపపాండవులు, అభిమన్యుడు, మహారథులైన పర్వత ఈ రాజులను సాగనంపారు. అలా మిగిలిన రాజులందరూ తమవారైన రాజులతో సాగనంపబడ్డారు. విప్రులు కొద్ది విప్రులై పూజించి విప్రులంతా పూజితులై బయలుదేరారు. ఇలా రాజులు విప్రులు వెళ్ళిన తర్వాత ప్రతాపశాలైన కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, కురునందన, నీ అనుగ్రహం కోరుతున్నాను. ద్వారకా నగరానికి వెళ్ళి వస్తాను. దైవానుగ్రహంతో చక్కగా చేశావు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుతో, కృష్ణ, నీ అనుగ్రహంతో ఈ రాజసూయ యాగము సంతృప్తి అయింది. నీ అనుగ్రహం వల్లే రాజసమూహాలంతా వశమైనాయి. ఎన్నో కానుకలు ఇచ్చారు. మహాత్మా, నువ్వు వెళ్ళవచ్చునని నేను ఎలా చెప్పగలను? నువ్వు లేకుండా ఎప్పుడైనా నాకు ప్రసన్నత కలుగుతుందా? కోరిక తీరుతుందా? నువ్వు తప్పక ద్వారక వెళ్ళాలి అన్నాడు. నువ్వు తప్పక ద్వారకకు వెళ్ళాలి అన్నాడు ధర్మరాజు. ఆ మాట అనిపించుకొని ధర్మాత్ముడైన శ్రీకృష్ణుడు కుంతీదేవి దగ్గరకు వెళ్ళి, అత్త, నీ పుత్రులు సామ్రాజ్యం పొందారు, ధనవంతులయ్యారు, కార్యసిద్ధి పొందారు, చక్కగా సంతోషించారు. కేశవుడు సుభద్రకు, ద్రౌపదికి కూడా మళ్ళీ కలుద్దాం అని వీడ్కోలు చెప్పి అంతఃపురం నుంచి బయలుదేరాడు. ఈ విధంగా శ్రీకృష్ణుని వాళ్ళు వేల ప్రశంసలు, వేల అనుగ్రహాలు తీసుకొని శ్రీకృష్ణుడు ద్వారకు వెళ్ళాడు. ఈ విధంగా రాజసూయాగం సంతృప్తి అయి సంపన్నమై మరి అద్భుతమైనటువంటి ధనరాశులతో ధర్మరాజు సార్వభౌముడుగా కీర్తించబడ్డాడు అని చెప్పేసి మనకి ఈరోజు తెలుస్తుంది. రక్షణ పదభ్రష్టం మాత్రాహీనం తీర్భవే తత్సర్యం చమ్యతాదేవ నారాయణ నమోస్తుతే. సర్వమంగళ రామ సీతారామ రామ